మనము ఘోరమైనటువంటి పాపాలు, మనిషి చేసే ఘోరమైనటువంటి పాపాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిది, తనను సృష్టించినటువంటి సృష్టికర్త ఒకరైతే ఆయనకు సమానులుగా, సాటిగా అనేక మందిని కల్పించడం, తనకు నచ్చినటువంటి కొంతమందిని, అందులో మనుషులు ఉండవచ్చు, నోరు లేనటువంటి జీవాలు ఉండవచ్చు, ఏదైనా తన ఊహ ద్వారా జనించినటువంటి కొంతమంది అస్తిత్వాలు ఉండవచ్చు. వీరందరినీ కూడా ఆ సృష్టి ప్రభు, ఆ ఏకేశ్వరునికి సాటి కల్పించడం అనేది మనిషి చేసే ఘోరమైనటువంటి పాపంలో మొట్టమొదటి. ఇంకా రెండవది, తల్లిదండ్రుల నిరాదరణ. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో తనకు సంబంధించినటువంటి హక్కుకు సంబంధించి దైవం చెప్పినప్పుడల్లా వాబుదుల్లా అంటే అల్లాహ్ను ఆరాధించండి, సృష్టి ప్రభువును ఆరాధించండి అని చెప్పినప్పుడల్లా వబిల్ వాలిదిన్ ఎహ్సాన్ అంటాడు. అంటే మీ తల్లిదండ్రుల పట్ల మీరు సద్భావనతో వెలగండి అన్న ఆజ్ఞను కూడా ఇవ్వడం జరుగుతుంది. మహాశిలారా, ఈ రోజున మనము చూస్తాము తల్లిదండ్రుల యొక్క నిరాదరణ ఏ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రబలిపోతుందో మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగా ఈ ఓల్డ్ ఏజ్ హోములు, వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఏ విధంగా పెరిగిపోతున్నాయి మనమందరం కూడా ప్రతి ఈ సందర్భంలో కూడా మనము దానికి సంబంధించినటువంటి న్యూస్లు మనం వింటూ ఉంటాం. మహాశిలారా, వాస్తవానికి ఈ ప్రపంచంలో మార్పు లేనటువంటి ప్రేమ ఎవరిదైనా ఉన్నది అంటే, ఒకటి ఆ సృష్టి ప్రభు, రెండు ఈ భూమిపై తల్లిదండ్రులు. దైవం తన కారుణ్యానికి చిహ్నంగా తల్లిదండ్రులను సృష్టించడం జరిగింది. మహాశిలారా, ఇది మనందరికీ కూడా తెలుసు. మన జీవితంలో మన తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో అందరికీ కూడా తెలుసు. అందరూ అనుభవించే ఆ మాధుర్యం. అని కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వారు తల్లిదండ్రులకు నిరాదరణ చేస్తూ ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, ఎవరి వద్దనైతే ఓల్డ్ ఏజ్ కు చేరినటువంటి తల్లిదండ్రులు ఉండి కూడా వారి యొక్క సేవను చేసి తన పరలోకాన్ని నిర్మించుకోకపోతే అతను పరమ దుర్మార్గుడు, అదేవిధంగా దురదృష్టవంతుడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మహాశిలారా, మనము మన తల్లిదండ్రులు ఎందుకు ఆదరించాలి అంటే, దైవం తన కారుణ్యానికి రూపంగా వారిని సృష్టించాడు. ఈ ప్రపంచంలో మార్పు లేనటువంటి ప్రేమను వాళ్ళ హృదయంలో పెట్టాడు. కాబట్టి మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా తల్లిదండ్రుల ఆదరణ చేయడము, వారు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది మన బాధ్యత. ఇది మనమందరం కూడా అనుసరించాలి. సర్వేజన సుఖినో